ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి చిత్ర ఇద్దరు బాల్కనీలో నిల్చొని గార్డెన్ దగ్గర నిల్చొని చాలా టెన్షన్ పడుతూ చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది చచ్చిపోయిన తర్వాత కూడా మనల్ని ఇలా తిప్పలు పెడుతుందంటే దానిని ఎప్పుడు ఉన్న బలంగా పైకి పంపించడం ఎలా అని చిత్ర టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. అవును, దానిని ఉన్న బలంగా ఇప్పుడే పైకి పంపించేయాలి అని మనోహరి అంటే 18 రోజుల వరకు అది ఇక్కడే ఉంటుంది అని స్వామీజీ చెప్పారు కదా, ఇంకెలా పంపించడం అని చిత్ర అంటుంది. కానీ తన ఫోటో దగ్గర పెట్టిన ఆ పువ్వుని మనం వాడిపోయేలా చేసినా, ఇక్కడ నుండి తీసివేసి పడేసినా కూడా అది ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది. మనం ఆ పని చేద్దాము అని మనోహరి అంటుంది. అవును కదా, ఆ విషయమే మర్చిపోయాను. మరి ఆ గది తాళాలు అమర్ దగ్గర ఉంటాయి కదా ఎలా మనోహరి అనే చిత్ర అంటుంది. అమర్ ఆ తాళాలని ఎక్కడ పెట్టి ఉంటాడో నాకు చాలా బాగా తెలుసు. ఇప్పుడే తాళాలు తీసుకొని ఆ గది తలుపు ఓపెన్ చేసి ఆ పువ్వుల్ని వాడిపోయేలా చేస్తాను అని మనోహరి అమర్ గదికి వెళ్ళి తాళాలను వెతుకుతూ ఉంటుంది. కబోర్డ్లో అక్కడ ఇక్కడ ఎక్కడ వెతికినా కూడా దొరకకపోవడంతో మరింత వెతుకుతూ ఉంటుంది. ఇదంతా వినేసిన గుప్తా ఆరు టెన్షన్ పడుతూ ఉంటారు. అయ్యో, ఇప్పుడు వీళ్ళని అడ్డుకోవటం ఎలా అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే బయటికి వెళ్ళిన అమ్మారు బాగా ఇద్దరు కారు ఇంటికి వచ్చేస్తారు. ఇదిగో బాగా ఆయన వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళి మనోహరిని అడ్డుకుంటే బాగుంటుంది. వెళ్ళండి వెళ్ళండి త్వరగా అని ఆరు అనుకుంటూ ఉంటుంది. అమర్ భాగ్య నేరుగా వాళ్ళ గది దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇదేది గమనించుకోకుండా చిత్ర మనోహరి వాళ్ళ పనులు వాళ్ళే ఉంటారు. ఇంకా మనోహరికి తాళాలు దొరకడంతో దొరికేశాయి, నా పని పూర్తి చేసేసుకోవాలి. అమర్ బాగా ఇంటికి రాకముందే అని తాళాలు తీసుకొని గది బయటికి వస్తూ ఉండటంతో అమర్ బాగి గది ముందు నిల్చొని ఉంటారు. ఇక వాళ్ళని చూసిన మనోహరి చాలా టెన్షన్ పడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అమర్ భాగి చాలా కోపంగా రగిలిపోతూ మనోహరి వైపుకు చూస్తూ ఉంటారు. మనోహరి చేతిలోని తాళాలు ఉంటాయి. మరి అమర్ భాగి తాళాలు కొట్టేసిన మనోహరి పైన ఎలా విరుచుకుపడి బుద్ధి చెప్తారు అన్నది నెక్స్ట్